నమస్కారం. రైతు నేస్తం ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అంశం వరి సాగు యాజమాన్య పద్ధతులు. ఈ అంశంపై మనతో మాట్లాడటానికి నెల్లూరు నుండి వ్యవసాయ పరిశోధనా స్థానం వరి భాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వై సూర్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రైతు సోదరులకు వరి సాగు యాజమాన్య పద్ధతులకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే మాకు ఫోన్ చేయండి. సూర్యనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సో ఇటువంటి టైంలో నాట్లు వేసుకోవడానికి కూడా కొన్ని ప్రాంతాలు అనుకూలం లేకుండా పోయింది. సో వీటికి ప్రత్యామ్నాయంగా ఎటువంటి పద్ధతులు అవలంబించాలంటారు? మన ఉభయ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరి ప్రధానమైన పంట. దాదాపు 40 లక్షల హెక్టార్లో వరి సాగు అవుతుంది. కానీ ఈ సంవత్సరం వర్షాభావం ఉన్నది. మన కాలువలు వసతున్న మన ఉభయ గోదావరి జిల్లాలో, కృష్ణాలో ఇప్పటి వరకు వరి నాట్లు పడినాయి. ఇంచుమించు మనకి గంటగట్టే దశలో ఉన్నాయి. ఇకపోతే తెలంగాణలో మనకి నీటి వసతి లేని దగ్గర ఎక్కువ వరి విస్తీర్ణం సాగు కాలేదు. దాదాపు 20-30% వరకే వరి సాగు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా భవిష్యత్తులో మనకి నీటి వసతి లేని పక్షంలో తెలంగాణలో వరకు వరి బదులు వేరే పంటలు, జొన్న, మొక్కజొన్న అలాంటి పంటలకు వెళ్ళటం మంచిది. కానీ మనకి ఆంధ్రప్రదేశ్కి కానీ వచ్చామంటే గుంటూరు, ఇంకా ప్రకాశం జిల్లాలో కూడా మనకి ఇంకా కొమ్మనూరు కెనాల్కి ఇంకా నీరు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. నీరు ఉంది కాబట్టి ఇంకా విడుదల చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఈ స్వల్పకాలిక రకాలు, ఇప్పుడు నెల్లూరు మషూర్ అని, అంటే ఇప్పటి వరకు నారు పోయిన పరిస్థితిలో స్వల్పకాలిక రకాలైన 120 రోజుల కాల పరిమితి గల నెల్లూరు మషూరి రకం, అలాంటి రకానికి వెళ్ళటం. తరువాత మనం నారు పోసి మరలా నాట్లు వేసే బదులు నేరుగా ఆరుతడి పద్ధతి ఉంది, ఏరోబిక్ పద్ధతి అంటాం. ఆ పద్ధతిలో కానీ మనం సాగు కానీ వెళ్తే దాదాపు ఇప్పుడు ఎమ్మడే కానీ మనం ఏరోబిక్ ఆరుతడి పద్ధతికి వెళ్ళినా కానీ మనం డిసెంబర్ ఆఖరికి ఆ ప్రాంతానికి మనకి వరి కోతకి కోసుకునేదానికి అవకాశం ఉంది. తరువాత మనకి అపరాలు కూడా వేసుకునేదానికి అవకాశం ఉందమ్మా. అయితే కొన్ని చోట్ల ముదురు వరి నాట్లు జరుగుతున్నాయి ఇప్పుడు లేట్ అవడం వల్ల. సో ఇలాంటప్పుడు ఆ ముదురు నాట్లు నాటేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఇప్పటికే మనకి నారు పోసి 40-50 రోజులు, కొన్ని పరిస్థితుల్లో 60 రోజులు నారు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండొచ్చు. అలాంటప్పుడు ముదురు నారు యాజమాన్య పద్ధతులు ఉన్నాయి. అంటే మామూలుగా కాకుండా, మామూలుగా అయితే మనం 30 రోజులు నాటేటప్పుడు 2-3 మూలలు ఒక్కొక్క కుదురుకు పెడతాము. కానీ ముదురు నారు మనం నాటేటప్పుడు ఒక 5-6 మొక్కలు ఒక కుదురుకు పెట్టడం, దగ్గరగా మొక్కల సాంద్రత కూడా మామూలు సాధారణంగా అయితే మనం దీర్ఘకాలిక రకాల్లో 33 మొక్కలు ఒక 33 చదరపు మీటర్కి 33 కుదుళ్ళు ఉంటాయి. కానీ దీంట్లో మనం ముదురు నారు నాటేటప్పుడు ఇంచుమించు మనకి 50-55 మూలలు కూడా ఒక చదరపు మీటర్కి నాటడం, దగ్గరగా నాటడం. తరువాత మొక్కలో కూడా మనం 2-3 మొక్కల బదులు ఒక 5-6 మొక్కలు ఒక కుదురుకు పెట్టడం, ఆ విధంగా చేయాలి. ఇకపోతే ఎరువుల యాజమాన్యం కానీ వస్తే మనం మామూలు పద్ధతుల్లో అయితే భాస్వరం, పొటాషు మామూలు దుక్కిలోనే వేస్తాం. తర్వాత నత్రజని ఎరువుని పైపాటుగా ఒకసారి దమ్ములో, ఒకసారి తర్వాత ఈ పిలకలు పెట్టే దశలో, తర్వాత అంకురం దశలో మనం మామూలుగా నత్రజని వేస్తాము. కానీ ఈ ముదురు నారు నాటేటప్పుడు మొత్తం భాస్వరం, పొటాష్తో పాటు దమ్ములో దాదాపు సగం నత్రజని అప్పుడే మనం వేయాల్సి ఉంటుంది. తరువాత మనం అంకురం దశలో మిగిలిన ఒక సగం నత్రజని మనం వేయాల్సి ఉంటుందండి. అయితే కొన్ని చోట్ల ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల వాటర్ లేకపోవడం వల్ల కలుపు అనేది ఏపుగా పెరుగుతుంది. సో ఈ కలుపు నివారణకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? మనం కలుపు సమస్య అంటే మరి నాటేటప్పుడే మామూలుగా కొన్ని నాటిని ఎంబడే మనం కొన్ని కలుపు మందులు ఉన్నాయండి. రెండు రకాలుగా ఉన్నాయి. మనం నాటిన తర్వాత మనం ఒక 3, 4, 5 రోజులప్పుడైతే మనకు కొన్ని మంచి కలుపు మందులు ఉన్నాయి. ఆక్సాడయార్జిల్ అని, తర్వాత ఈ పిరిటలాక్లోర్ అని, అలాంటి మందులు మనం వాడవచ్చు. ఇవైతే మనం ఆక్సాడయార్జిల్ అది 35 గ్రాముల ప్యాకెట్, అది 1 ఎకరాకు సరిపోయేది. దాన్ని మనం ముందుగా వేసే విధానం ఎలాగంటే, ఈ 35 గ్రాముల ముందు 1 లీటర్ నీటిలో కలిపి ఒక ద్రావకం చేసుకొని, ఆ ద్రావకాన్ని ఒక 20 కిలోల ఇసుకలో కలిపి మనం నాటిన 3వ రోజు కానీ 5వ రోజు లోపల పల్చగా నీళ్లు పెట్టి మనం ఆ ఇసుకని పల్చటి నీళ్ళు మనం చల్లామంటే మనకి చాలా వరకు తక్కువ ఖర్చుతోనే మనం కలుపు నివారించుకోవచ్చండి. తర్వాత మనకి ఇంకా తర్వాత కూడా మనకి మనం నాటిన తర్వాత
ఒక 12-15 రోజులు ఆ వయసులో కూడా మనకి ఈ బిస్పైరిబ్యాక్ సోడియం అని, అది ప్రీ ఎమర్జెన్సీ పోస్ట్ ఎమర్జెన్సీ అంటాం. బిస్పైరిబ్యాక్ సోడియం అని ఉంది, అది 100 మిల్లీలీటర్లు 1 ఎకరాకు సరిపోతుంది. దాన్ని అయితే మనం ఈ కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. నీళ్లు తీసేసి కలుపు మీద పడేటట్టు పిచికారీ చేస్తే మనం అది 2 విధాలుగా మనం కలుపు మనం చాలా ముందు జాగ్రత్తగా మనం కలుపు నివారించుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇంకా మార్కెట్లో కూడా రకరకాల కల్తీ విత్తనాలను కూడా మనం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో. రైతులు మంచి విత్తనాలు ఇవి అని ఎంపిక చేసుకునే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అసలు విత్తనాలు మంచివి అనేవి ఎన్ని రకాలు? మనం ఏదైనా వ్యవసాయంలో విత్తనం అనేది చాలా ప్రధానం అండి. మంచి విత్తనం, మనం నాణ్యమైన విత్తనం వాడినప్పుడే దిగుబడి మనకి దాదాపు 25-30% వరకు మనకి దిగుబడి మనకి వస్తుంది ఒక విత్తనం వల్లే. కానీ మనకి ఈ వరిలో ఒక సౌలభ్యం ఉందండి. ఇప్పటి వరకు మనకి హైబ్రిడ్స్ లేవు. మన మొక్కజొన్నలాగా హైబ్రిడ్స్ లేవు. అదే హైబ్రిడ్స్ అయితే మనం ఒకసారి విత్తనం మనం తీసుకొచ్చి సాగు చేసిన తర్వాత ఆ విత్తనాన్ని మార్కెట్లో అమ్మేసుకోవాలి. తర్వాత మళ్ళీ మనం విత్తనం వచ్చే సంవత్సరాన్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనకు వరిలో ఈ సరళమైన రకాలే, స్ట్రైట్ వెరైటీస్ అంటాము. కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, రైతు నేస్తం. అవును మేడం, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు చెప్పండి. మా పేరు వేమారెడ్డి మేడం, అనంతపురం జిల్లా కడేరు తాలూకా అనంతపురం మేడం. ఓకే, మీ ప్రశ్న ఏంటో క్లుప్తంగా అడగండి. మా ప్రశ్న క్లుప్తంగా అడుగుతున్నా మేడం. శ్రీవరి సాగు పద్ధతి మరి ఇతర దేశాల్లో కానీ ఇతర ప్రాంతాల కన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు సక్సెస్ కావడం లేదు? దాంట్లో ఉన్న ఇబ్బందులేమి? మిగతా వరి పద్ధతికి శ్రీ పద్ధతికి ఎక్కువ దిగుబడి వచ్చేది రైతులు ఎందుకు ఆచరించడం లేదు? దాని లోపాలని చెప్పండి మేడం. అమ్మ, శ్రీ పద్ధతి అనేది మన వేరే దేశాల్లో ఉన్నది. మన దేశాల్లో మనం దాన్ని అనుసరించాలని మనం ప్రభుత్వం కానీ చాలా ప్రయత్నం చేసాము, విస్తరణ శాఖ కానీ. దాంట్లో శ్రీ అనే దాంట్లో మనకి టెక్నాలజీ మాత్రం కరెక్టేనండి. కానీ రైతు స్థాయిలో దాన్ని ఆచరించేటప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి. 2 కిలోల విత్తనమే మనకి 1 ఎకరాకని, తర్వాత 6-7 రోజుల నారే దాన్ని వేయాల్సిన పరిస్థితి. ఇంకపోతే మన శ్రీ పద్ధతిలో వెళ్ళామంటే పూర్తిగా రసాయనిక ఎరువులు కాక మా ఆర్గానిక్ మెన్యూర్సే, సేంద్రియ ఎరువులే వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా చేసే దాంట్లో కొన్ని రైతు స్థాయిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందువల్లంటే ఆ 7 రోజుల నారు మనం నాటేమనుకోండి, నాటిన తర్వాత ఒకసారి వర్షం కూడా వచ్చిందనుకోండి, ఆ నాటడం కూడా కొంచెం సమస్యతో కూడింది. తరువాత ఆ వర్షం వచ్చిందనుకోండి, మొత్తం ఆ చిన్న చిన్న మొక్కలు పడిపోవటం కూడా జరుగుతుంది. అవన్నీ స్వయంగా మనం క్షేత్రస్థాయిలో అనుభవించిన కొన్ని సమస్యలు. ఇకపోతే దిగుబడి పరంగా మనం కానీ చూసుకున్నామంటే ఈ నేరుగా విత్తే పద్ధతికి కానీ ఇప్పుడు మనం చెప్పే ఆరుతడి ఏరోబిక్ రైసు, తర్వాత వీటికన్నా కూడా మనకి క్షేత్రస్థాయిలో ఎక్కువ దిగుబడి కూడా రావటం లేదండి శ్రీలో. అది టెక్నాలజీ వరకే కానీ క్షేత్రస్థాయిలో దాన్ని మనం విస్తరించాలంటే కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. అదే కారణం. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో వరిని ఎక్కువగా ఆశించే తెగుళ్ళు ఏమంటారు? వాటి నివారణ మార్గాలు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం అంటే మనకి సార్వాలమ్మ ఇప్పుడు మనకి నాట్లు మనం వేసిన పరిస్థితి గంటగట్టే దశలో ఉంది. ఇప్పటి వరకు అయితే మనకి రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు కూడా లేవు. ఇకపోతే నెల్లూరు జిల్లాలో మనకి ఇప్పుడు ఎడగారు పంట అని ఒక ప్రత్యేకమైన పంట, ఎండాకాలం వేసే పంట. అది ఇప్పుడు ఇంచుమించు కోతకు కూడా వచ్చింది. దాంట్లో కూడా ఎలాంటి సమస్యలు ఇప్పటి వరకు మాకు రాష్ట్రంలో కానీ ఏ ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఆగస్టు నెలలో ఎలాంటి సస్యరక్షణ సమస్యలు కూడా మన దృష్టికి రావటం లేదు. ఇకపోతే మనకి ఈ నెల్లూరులో ఇప్పుడు చెప్పాను కదా, ఎడగారు ఇంచుమించు కోతలు మొదలైనవి, ఎక్కువ విస్తీర్ణం మనకి గింజగట్టే దశలో ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో అక్కడ దోమ సమస్య ఒకటి ఉంది. ఆ దోమ సమస్యకి మనం నెల్లూరు జిల్లాలో ఎడగారి పంటకి దోమ సమస్య కొంచెం మనం రాబోయే 10 రోజుల్లో దానికి కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇందాక రైతులు అడుగుతున్నారు, శ్రీవరి సాగు పద్ధతి గురించి అడుగుతున్నారు. అది మాట్లాడే ముందు ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, మేడం, చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే మేడం, నా పేరు విజయ శ్రావణ్ కుమార్. ఓకే మేడం, మా మామయ్య వాళ్ళ దగ్గర కింద భూమి ఉంది. అయితే విత్తనాలు అంతా బాగానే వేస్తున్నారు, ఎరువులు వేస్తున్నారు, అంతా
నాటుతున్నాం కానీ ఫస్ట్ పండినట్టు వండడం లేదు. ఓకే, అదేనా మీ సమస్య? ఎరువులు ఎలా వాడాలి కొద్దిగా అంటే మీ సమస్య ఏందండి? క్లారిటీగా ఒక వాక్యంలో చెప్పండి. ఏం లేదు, వేసినటువంటి పంట దిగుబడి బాగా రావడం లేదు సార్. మీరు మొట్టమొదటగా మీ భూసార పరీక్షని మీరు ఒకసారి తీసుకెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. దాన్ని ఆధారంగా మనం దానికి ఆ పొలానికి ఆ రకాన్ని బట్టి ఎంత మోతాదులో ఎరువులు వేయాలా, తర్వాత మీరు భూ పరిస్థితిని భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ పచ్చిరొట్ట పైర్లు ఇలాంటివి కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. మీరు వెంటనే భూసార పరీక్షకి మట్టి నమూనాలు తీసుకెళ్ళి ఒకసారి చేయించుకోండి. దాన్ని బట్టి ఆధారంగా మనం ఎరువులు కూడా సిఫార్సు చేయొచ్చండి. మరో కలర్ లైన్లో ఉన్నారండి. హలో, రైతు నేస్తం. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను భాస్కర్ రెడ్డి, మరిగూడ మండలం, నల్గొండ జిల్లా. ఓకే అండి, మీ ప్రశ్న అడగండి. సార్ మేము వరి నాటి 1 month అయింది సార్. అయితే అందులో అక్కడక్కడ కొంత కలుపు ఉన్నది. ఆ కలుపుకు ఇంతకుముందు చెప్పినట్టుగా 1 month నాటిన నారు మీద వరికి నష్టం లేకుండా కలుపు నివారణకు కాస్త మంది చెప్తారా? అంటే మీకు ఇంచుమించు 20 రోజులు అయిందంటే అండి, మనకి బహుశా ఈ ఎడల్పాటి ఆకులు మాత్రం కానీ ఉంటే మనకి 2,4-D సోడియం సాల్ట్ అని ఉంటుందండి. అది 400 గ్రాములు 1 ఎకరాకి మీరు నీళ్ళల్లో కలిపి కలుపు మీద పడేటట్టు పిచికారీ చేయాలా. తరువాత మీరు ఈ కలుపు సమస్య లేకుండా ఉండాలంటే ముందుగానే ఒకసారి మనం వరి నాటిన 3 నుంచి 5 రోజులతో ముందు ఒక ప్రీ ఎమర్జెన్సీ వీడ్ సైడ్, తర్వాత 15-20 రోజుల మధ్య ఇంకొకసారి చేయాల్సి ఉంటుందండి. చాలా వరకు కలుపు తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో ఒకసారి మనం తక్కువ ఉన్నప్పుడు మాన్యువల్గా కూడా ఒకసారి వీలుంటే చేసుకుంటే పూర్తిగా మనకి కలుపు నివారణ అవుతుంది. సోడియం కాకుండా వరికి నష్టం జరగకుండా ఏదో ఉందని లేదు కానీ తుంగ గరిక లాంటిది ఒడిపిల్లి అంటాం సార్ మా దగ్గర. మీరు అది ఉంది, అది కూడా 2 ఇంచుల కంటే ఏం లేదు, నివారించవచ్చా? అంటే మీరు ఒక్కసారి మనకి పొలంలో కలుపు కూడా అండి, ఒక్కసారి లేత దశలో ఉన్నప్పుడే మనం దాని మీద కలుపు మందులు కూడా పనిచేస్తాయి. ఒకసారి బాగా ముదిరిపోయిన తర్వాత తుంగ కానీ దాని మీద కూడా మనం పిచికారీ చేసే కలుపు మందులు సమర్థవంతంగా పనిచేయవు. ఒకసారి ఈ అన్వయించుకోవాలి మనం ఈ రసాయన మందులతో పాటు ఒకసారి కూడా అవసరం ఉన్నప్పుడు మాన్యువల్గా కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే కలుపు మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. రైట్, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, రైతు నేస్తం. హలో, ఇప్పుడు నీళ్ళు మాట్లాడుతున్నారు. వరి కొరకు మాకు నీళ్లు రాలేదు, బోర్ నీళ్లు కొంచెం ఉన్నాయి. ఏ విధంగా ఇప్పుడు ఏ విషయం వేస్తే బాగుంటుందని అడుగుతున్నామా. ఎక్కడ, ఏ ప్రాంతం నుంచి? ఏ జిల్లా? మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి, వినపడట్లేదు. ఏ జిల్లా నుంచి? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్ జిల్లాలో మనకి జగిత్యాల ప్రాంతీయ వరి పరిశోధనా స్థానం ఉందండి. అక్కడ JGL 17-004 అని ప్రద్యుమ్న అనే పేరుతో మంచి రకం ఒకటి తక్కువ కాలం రోజులతో మనం విడుదల చేయటం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో మీకు ఆ రకాన్ని ఎమ్మడే కానీ ఎదబెట్టినా కానీ మీకు చాలా అనుకూలమైన రకం అండి. ఓకే, ఇందాక ఒక రైతు మాట్లాడుతూ మనకి ఇంతకుముందు పంట దిగుబడి బాగుంది, ఇప్పుడు బాగాలేదని చెప్తున్నారు. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హలో, రైతు నేస్తం. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు చెప్పండి. ఓకే, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. చెప్పండి చెప్పండి. ఇది మామూలుగా ప్రయోగాత్మకంగా ఒళ్ళు కూడా డిప్రికేషన్ కూడా చేయడం జరిగింది. దాని గురించి సర్వీస్ గా అడుగుదామని. ఇప్పుడు మీరు వరి సాగుని డ్రిప్ ఇరిగేషన్ తో చేస్తున్నారండి? ప్రయోగం చేసాము ఒక
కాక చేస్తే మీ అనుభవం కూడా మాకు చెప్పండి. అనుభవం అంటే పక్షం కాబట్టి అసలు సక్సెస్ఫుల్ గా కాలేదు. ఎస్ కరెక్ట్. చేశారా? ఎస్ మీరు చెప్పింది కరెక్ట్, 100కి 100 పాళ్ళు. మీరు ఆ విధంగా కాకుండా అండి, మీరు ఇంకా పూర్తిగా మనకి నీటి వసతి లేనప్పుడు పరిస్థితులు వర్షాలు పడ్డాయి అనుకోండి, ఆ యొక్క తేమతోనే మీరు గొర్రుతో ఎదబెట్టుకోవటం మంచిది. దాన్నే మనం ఆరుతడి పద్ధతి అనేది ఎక్కువగా మనం రైతు సోదరులకు కూడా ఎక్కువ ప్రాచుర్యం లేక మనం తీసుకెళ్తున్నాము. ఆరుతడితో గొర్రుతో ఎదబెట్టుకుంటే ఒక 10-15 కేజీలే మీకు సరిపోతున్నాయి. తర్వాత మొలిచిన తర్వాత ఒక 20-25 రోజులకి మనకు పరిస్థితులు అనుకూలమై కాలం నీళ్లు వచ్చినాయంటే దాన్ని మనం తడి సాగుగా మార్చుకుంటే అది చాలా ఉత్తమమైన పద్ధతి అండి. దీనిలో చాలా మంచి దిగుబడులు కూడా వస్తాయి. మీరు ఆ విధంగా వెళ్ళండి. డ్రిప్ మీకు వరిలో అంత సరైన విధానం కాదు. ఓకే, మరొక హలో రైతు నేస్తం. కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి గట్టిగా మాట్లాడండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నా పేరు సందీప్. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే, కాల్ కట్ అయిందండి. హలో రైతు నేస్తం. ఓకే అండి, మీ పేరు చెప్పండి. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు గట్టిగా మాట్లాడండి. మీ ప్రశ్న ఏంటో అడగండి. ఎస్, ఏదైనా మనకి ఆరుతడి మీద పండద్దండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు సాంబా మసూరి ఎక్కువ దీర్ఘకాలిక రకం కాబట్టి మనకి 120-125 రోజుల్లో ఉన్న సన్న బియ్యం రకం అగ్గి తెగుళ్ళు తట్టుకొని ఎక్కువ దిగుబడి ఇచ్చే రకం నెల్లూరు మసూరికి వెళ్ళండి. విత్తనం కావాలన్నా కూడా మా వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరులో ప్రస్తుతం విత్తనం కూడా అందుబాటులో ఉంది. ఎస్, ఎదబెట్టడంకైనా వెళ్ళండి. ఇప్పుడు ఎదబెట్టుకోవటం మంచిది ఇంకా నారు పోసేసేదానికన్నా. ఎస్, హలో రైతు నేస్తం. చెప్పండి. సామార్ మంగం 11-21 సాగు నారు పోసాం మేడం. చెప్పండి. ఇంతవరకు ఓడవలేదు అది. మాకు రెండో పైరుకి అవకాశం ఉందా సార్? లేదు. 11-20 ఎన్ని రోజుల నారు అయిందండి? అది దగ్గర 50 రోజులు అయిపోయింది సార్. 50 రోజులు అయిపోయిందా? అవును సార్. ఇప్పుడు అది మామూలుగా మేము ఇది ప్రస్తుతం అది చిరు సంచుల ప్రదర్శనలోనే ఉందండి, MTU 11-21 అని. అది మేము దాళ్వాకి సిఫార్సు చేసాము. ఇప్పుడు 2-3 సంవత్సరానికి వచ్చింది. చిరు సంచుల ప్రదర్శనలో ఉన్న రకం కాబట్టి ఆ రకాన్ని మేము ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేదానికి కూడా మేము సిఫార్సు చేయటం లేదు. అది మీరు వేసి చూడండి. అది మేము ఓకే అంత విస్తీర్ణంలో కూడా చిరు సంచుల ఉన్న రకం, చిరు సంచుల స్థాయిలో ఉన్న రకం అంత విస్తీర్ణంలో కూడా మీరు సాగు చేయకూడదండి. మా సిఫార్సు కూడా లేదు. అది ఎస్, మీరు వేసి చూడండి. సార్వాలో ఇప్పుడు వేస్తున్నారు కదా, 50 రోజులంటే కొంచెం వరి ముదిరినారు. దాన్ని అంతకుముందు చెప్పినట్టు కొన్ని యాజమాన్య పద్ధతులు ఉన్నాయి. దాని ప్రకారం దగ్గరగా నాటుకోవటం, నత్రజని ఎరువు అంతా ముందు ఊడ్చిన తర్వాత వేసుకోవటం, ఆ విధంగా చేసుకోండి. సూరణ గారు, చివరిగా ఒక విషయం చెప్పండి. మనకి ఇందాక రైతులు అడుగుతున్నారు, పంటల దిగుబడి ఇంతకు ముందు బాగుంది, ఇప్పుడు బాగాలేదని అడుగుతున్నారు. మీరు భూసార పరీక్షలు చేయించాలని చెప్తున్నారు. అంటే భూసార పరీక్షలు అనేది ఎన్నాళ్ళకి ఒకసారి చేయించుకోవాలి? ఇది మనం సమస్య వచ్చినప్పుడే మీరు అన్నారు కదమ్మా, అది ఏదో లోపం ఉంది అని మనం గమనించినప్పుడు మనం మనుషుల్లో ఎలాగా మనం ఇలాంటి పరీక్షలు చేయించుకుంటుంటామో భూమి కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. దానికి మనం ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఒకసారి చేయించుకోవచ్చు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అంటే బాగుంటే పర్వాలేదు. భూమి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా ప్రధానమైంది. దానికి కూడా ఎక్కువగా సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేసుకోవటం, పచ్చిరొట్ట పైర్లైన జనుము, జీలగ ఇలాంటివి కూడా మనం వేసుకుంటా ఉంటే భూమి ఆరోగ్యం కూడా పెరుగుతుంటుందండి. మనం భూసార పరీక్ష చేయించుకున్నప్పుడు
ఇప్పుడు ప్రధానమైన మూలకాలు నత్రజని, భాస్వరం, పొటాష్ ఈ మొక్కలకు ఎక్కువగా అవసరం ఉంటుంది. వీటితో పాటు సూక్ష్మధాతు పోషకాలు ఉన్నాయి. వరిలో అయితే మనకి జింకు, ఇనుము ఇలాంటివి. ఈ లోపాలు కూడా మనకి తెలుస్తాయి. ఈ లోపాలకు వచ్చేదానికి కూడా కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి పూర్తిగా మనం రైతులు రసాయనిక ఎరువులే వాడుతున్నాం. సేంద్రియులు కోర్స్ పశు సంపద కూడా తగ్గింది, పశువుల ఎరువు వేయలేసిన పరిస్థితి రైతులు చెప్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం పచ్చిరొట్ట పైర్లు ప్రభుత్వం మన విత్తనాలు కూడా సబ్సిడీ మీద ఇస్తున్నారు. పచ్చిరొట్టు పైర్లకు మనం ప్రతి రైతు వెళ్ళాల్సిన అవసరం ఎంత అయినా ఉందండి. అది సూర్యనారాయణ గారు, వరి సాగు అలాగే యాజమాన్య పద్ధతుల గురించి మా స్టూడియోకి విచ్చేసి రైతులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం. చూసారుగా వరి సాగు యాజమాన్య పద్ధతుల గురించి రైతులు అడిగిన సమాధానాలు సూర్యనారాయణ గారు చాలా చక్కగా వివరించారు. అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన మా చిరునామా ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. అదనపు సమాచారం డాక్టర్ వై సూర్యనారాయణ, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనా స్థానం, నెల్లూరు. సెల్ నెంబర్ 9989625214. ఇంతటితో రైతు నేస్తం ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమం సమాప్తం. వచ్చే శుక్రవారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.